హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము వంకాయ మునక్కాయ పులుసు పెట్టుకుందాం. అన్ని పులుసులాగే కానీ ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. సింపుల్ పద్ధతి, అన్నీ తెలిసినవే. ఓకేనా, చాలా బాగుంటుంది. అది కొన్ని అవర్స్ తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. రెసిపీలో కలుద్దామా? ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాక దానిలో చిటికెడు మెంతులు, ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. కొంచెం ఆయిల్ వేడిగా ఉంటే బాగుంటుంది. తాలింపు గింజలన్నీ మీ ఇష్టము, ఏమి వేసుకోవచ్చు ఏమి వేసుకోకూడదు అనేది మీ చాయిస్. అన్నీ వేసుకుంటే బాగుంటుంది. అంతే. ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. దాని తర్వాత వెంటనే సాంబార్ ఆనియన్స్ అంటారు వీటిని. ఈ సాంబార్ ఆనియన్స్ పులుసుల్లోకి వీటిలోకి చాలా బాగుంటుంది. అవి కూడా వేసాను. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసాను. ఇవన్నీ బేసిక్ ఉండేవే, రెగ్యులర్గా ఉండేవే. ఏది ముందు వేయాలి వెనకేయాలి. ఇదేంటంటే తెల్ల వంకాయని ఒకే సైజు ఉన్న తెల్ల వంకాయ తెచ్చుకున్నాను. కొంచెం లావుగున్న మునక్కాయ అయినా పర్వాలేదు. టమాటా, ఉప్పు, పసుపు వేస్తే ఇదేంటంటే వైట్ది త్వరగా మగ్గుతుంది, పులుసులోకి బాగుంటుంది. పులుసులోకి నేనైతే కాడతో సహా వేసుకున్నా, ఇలా పట్టుకొని తింటానికి బాగుంటుందని. వంకాయ కొంచెం కలరు మారాక కారం వేసుకొని సరిపడిన విధంగా చింతపండు పులుసు పోసుకుంటే దానికి ఏమవుతుందంటే పులుపు, ఉప్పు, కారము అన్నిటికీ ముక్కలన్నిటికీ పట్టి చక్కగా ఉడుకుతూ వస్తుంది. అంతే. ఇవి ఏంటంటే పాతకాల పద్ధతులు. ఇవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అనమాట. ఆరోగ్యానికి ఇప్పుడు వర్షాకాలం అనుకోండి పెప్పర్ వాడమంటారు అట్లా. ఇదేంటంటే నేనైతే కొంచెం ధనియాల పౌడర్ వేసాను. అదేంటంటే కొంచెం చిక్కబడాలని. అంతే. మునక్కాయ ఉడికితే కూర అయిపోయినట్లే. ఇది జొన్న రొట్టెల్లో బాగుంటుంది, చపాతీల్లో బాగుంటుంది. అన్నిటికన్నా వేడి అన్నంలో అంటే పులుసు వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.